ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 69వ మ్యాచ్లో పంజాబ్ పై హైదరాబాద్ ఒక సూపర్ విక్టరీని నమోదు చేసింది. గెలిస్తేనే టాప్ 2కి చేరుకుంటారు అన్న పరిస్థితిలో హైదరాబాద్ పంజాబ్ పై 4 వికెట్ల తేడాతో గెలిచి అరిపించింది. ఆరంభంలో పంజాబ్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికీ చివరి ఓవర్లలో హైదరాబాద్ జట్టు మంచి కంబ్యాక్ ఇచ్చి వారిని 214కి కట్టడి చేశారు. ఆ అనంతరం బ్యాటింగ్లో పూనకాలు తెప్పించే ఇన్నింగ్స్ ఆడి పంజాబ్కి పిచ్చెక్కించారు. వెళ్తూ విన్నింగ్తో టోర్నమెంట్ ముగించాలి అనుకున్న పంజాబ్కి ఎస్ఆర్హెచ్ ఈ రోజు చుక్కలు చూపించింది. ఈ గెలుపుతో హైదరాబాద్ 17 పాయింట్స్ కి చేరుకుని 2వ స్థానానికి చేరుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, లీగ్ దశ చివర్లో ఒక మంచి విజయం సాధించి టాప్ 2కి చేరుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక మా జట్టు కోసం ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరం లేదు. అందరూ వారి వారి బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఎవరికోసమైనా చెప్పాలి అంటే మాత్రం నేను ఫస్ట్ అభిషేక్ శర్మ గురించే చెప్తాను. అంతర్జాతీయ హిట్టర్లకు పోటీగా అభిషేక్ ఆడుతున్న విధానం చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోతున్నాను. భవిష్యత్తులో నేను బౌలింగ్ చేయకూడదు అనుకున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారు అంటే అతడు అభిషేక్ శర్మనే అవుతాడు. ఎందుకంటే అతడు బౌలర్లను ఆ రేంజ్లో ఉతికేస్తున్నాడు. ఆ నొప్పి నేను అనుభవించకూడదు అనుకుంటున్నానని నవ్వుతూ అభిషేక్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక టాప్ 2కి చేరుకోవడంపై కమిన్స్ మాట్లాడుతూ, ఇక నుండి మాపై బాధ్యత మరింత పెరిగింది. ఆరెంజ్ ఆర్మీకి ఈసారి కప్ సాధించే వరకు మా పోరాటం ఆగదు. మా ప్రత్యర్థి ఎవరు అని మేము భయపడ్డం లేదు. మా ఫోకస్ మొత్తం గెలుపుపైనే ఉంది. జట్టుగా మేము దాన్ని తప్పక సాధిస్తాం. కోల్కతాని ఓడించి ఫైనల్కి చేరిన మొదటి జట్టుగా నిలుస్తామని ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.